బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన దీపికా పదుకునే త్వరలోనే తల్లి కాబోతున్న మధుర క్షణాలను ఆస్వాదిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య బేబీ బంపుతోనే సింగం అగైన్ షూట్లో పాల్గొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది దీపికా పదుకునే. ఈ భామ వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా దీపికా లైఫ్ గురించి ఎవరికీ తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. అంతకంటే ముందుగా దీపికా పదుకునే సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏది, మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి. దీపికా పదుకునే హిందీ సినిమాలలో ప్రసిద్ధ భారతీయ నటి. ఓం శాంతి ఓం సినిమాతో ఆమె బాలీవుడ్ కెరీర్ని ప్రారంభించింది. హిందీ చిత్ర పరిశ్రమలో అత్యధికంగా సంపాదిస్తున్న నటీమణుల్లో దీపికా పదుకునే ఒకరు. పీపుల్ మ్యాగజైన్ ఆమెను భారతదేశపు అత్యంత స్టైలిష్ మహిళగా పేర్కొంది. తను పాఠశాల చదివే రోజుల్లో వివిధ జాతీయ పోటీలలో బ్యాడ్మింటన్ ఆడింది. ఆమె చైల్డ్ మోడల్గా తన వృత్తిని ప్రారంభించింది మరియు ఆమె 8 సంవత్సరాల వయసులో అనేక ప్రకటనల్లో కనిపించింది. అయితే ఆమె చివరికి తన మనసు మార్చుకుంది మరియు బ్యాడ్మింటన్ ప్లేయర్గా కాకుండా ఫ్యాషన్ మోడల్గా కెరీర్ను కొనసాగించాలని నిర్ణయించుకుంది. దీపికా పదుకునే వ్యక్తిగత జీవితం. పదుకునే డెన్మార్క్లోని కోపెన్ హాగన్లో జన్మించింది. అయితే ఆమె 11 నెలల వయసులో ఆమె కుటుంబం భారతదేశంలోని బెంగళూరుకు మారింది. ఆమె మాతృభాషగా కొంకణి మాట్లాడుతుంది. ఆమె తండ్రి ప్రకాష్ పదుకునే ప్రసిద్ధ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మరియు ఆమె తల్లి ట్రావెల్ ఏజెంట్గా పనిచేస్తుంది. పదుకునేకు అనీషా అనే చెల్లెలు కూడా ఉంది. పదుకునే బెంగళూరులోని సోఫియా హై స్కూల్కు వెళ్లి అదే నగరంలోని మౌంట్ కార్మెల్ కాలేజీలో ప్రీ యూనివర్సిటీ చదువును పూర్తి చేసింది. ఆమె ఉన్నత పాఠశాల సంవత్సరాల్లో ఆమె క్రీడలో వృత్తిని కొనసాగించాలని కోరుకున్నప్పటికీ ఆమె రాష్ట్ర స్థాయిలో బ్యాడ్మింటన్ ఆడింది. దీపికా ఫ్యాషన్ మరియు మోడలింగ్లోకి వచ్చినప్పుడు ఆమె వయసు 16 ఏళ్లు. డెన్మార్క్లోని కోపెన్ హాగన్లో జన్మించింది, కానీ భారతీయ టెక్ సిటీ బెంగళూరులో ఉన్నత స్థాయికి చేరుకుంది. ఆమె 2006లో అత్యంత ప్రజాదరణ పొందిన కింగ్ ఫిషర్ క్యాలెండర్లో కనిపించడంతో ఆమె ప్రజాదరణ పెరిగింది. దీపిక తన చిన్నతనంలో చాలా డిఫరెంట్ నేచర్ గర్ల్ అని, ఎక్కువ మంది స్నేహితులు లేరని చెప్పింది. ఆమె 8 ఏళ్ల వయసులో చైల్డ్ మోడల్గా కూడా పనిచేసింది. మార్చి 2008లో పదుకునే బచ్నా ఏ హసీనో చిత్రంతో తన సహనటుడు రణబీర్ కపూర్తో డేటింగ్ ప్రారంభించింది. అయితే వారు నవంబర్ 2009లో విడిపోయారు. తర్వాత ఆమె తన సహనటుడు రణ్వీర్ సింగ్తో సంబంధాన్ని ప్రారంభించింది మరియు నవంబర్ 14, 2018న ఇటలీలోని లేక్ కోమోలో జరిగిన సాంప్రదాయ కొంకణి మరియు సింధీ వేడుకలో వారు వివాహం చేసుకున్నారు. దీపికా పదుకునే భర్త పేరు రణ్వీర్ సింగ్. దీపికా పదుకునే జనవరి 5, 1986న జన్మించారు. 2007లో తన మొదటి చిత్రం నుండి దీపికా పదుకునే దాదాపు 30 విభిన్న చిత్రాలలో నటించింది. 3 ఫిల్మ్ఫేర్ అవార్డులతో సహా ఆమె తన అత్యుత్తమ నటనకు అనేక అవార్డులను గెలుచుకుంది మరియు ఆమె 5 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులకు నామినేట్ అయింది. ఆమె నటించిన కొన్ని సినిమాలు భారీగా వసూళ్లు సాధించి అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలలో ఒకటిగా నిలిచాయి. దీపికా పదుకునే సినిమాలు ప్రస్తుతం కల్కి 2898, యుద్ధ 2 సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. 2023లో పఠాన్, జవాన్, 2022లో గెహ్రయాన్, సర్కస్లో చపాక్, 2018లో పద్మావత్, వీటితో పాటుగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో ఆమె నటించింది. దీపికా పదుకునే కెరీర్. 2006లో ఐశ్వర్య అనే కన్నడ చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఆమె తన మొదటి హిందీ చిత్రం ఓం శాంతి ఓంలో షారుఖ్ ఖాన్తో కలిసి నటించింది. ఇది ఆమెకు ఉత్తమ మహిళా అరంగేట్రానికి ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకుంది. లవ్ ఆజ్కల్లో ఆమె తన పాత్రకు ప్రశంసలు అందుకుంది, కానీ ఆ తర్వాత ఎదురు దెబ్బ తగిలింది. కాక్టైల్ సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది మరియు ఆమె ఏ జవానీ హై దివానీ, చెన్నై ఎక్స్ప్రెస్ మరియు హ్యాపీ న్యూ ఇయర్, అలాగే బాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి చిత్రాలలో నటించింది. ఆమె గోలియోన్కి, రాస్లీలా, రామ్లీలా మరియు పికు చిత్రాలకు ఉత్తమ నటిగా 2 ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకుంది. దీపిక 2018లో తన సొంత నిర్మాణ సంస్థ కా ప్రొడక్షన్స్ ను కూడా ప్రారంభించింది మరియు చపాక్ మరియు 83లో నటించింది. 2 బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆడలేదు. దీపికా పదుకునే ది లైవ్ లవ్ లా ఫౌండేషన్ ను స్థాపించారు. ఇది భారతదేశంలో మానసిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచడంపై దృష్టి సారించింది. ఆమె స్త్రీవాదం మరియు డిప్రెషన్ వంటి అంశాలపై ఆమె వాదించడానికి సిద్ధంగా ఉంది. నటనతో పాటు ఆమె స్టేజ్ ప్రొడక్షన్స్, వార్తాపత్రికల కాలంలో రాయడం, తన సొంత మహిళల దుస్తుల లైన్ను డిజైన్ చేయడం మరియు బ్రాండ్ అంబాసిడర్గా సేవలందించడంలో ముందుంది. దీపికా పదుకునే అవార్డులు అండ్ విజయాలు. 2016 ఉత్తమ నటి పీకు, 2014 ఉత్తమ నటి గోలియోన్కి, రాస్లీలా, రామ్లీలా, 2008 ఉత్తమ నూతన నటి మహిళ ఓం శాంతి ఓం, 2008 సోనీ హెడ్ అండ్ షోల్డర్స్ ఫేస్ ఆఫ్ ది ఇయర్, 2016 ప్రధాన పాత్ర పీకులో ఉత్తమ ప్రదర్శన, 2015 ఉమెన్ ఆఫ్ ది ఇయర్ కోసం ఐఫా అవార్డు, 2014 ప్రధాన పాత్ర చెన్నై ఎక్స్ప్రెస్లో ఉత్తమ ప్రదర్శన, 2014 ఐఫా అవార్డ్ ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్, 2013 హాటెస్ట్ పెయిర్ ఆఫ్ ది ఇయర్ ఏ జవానీ హై దివానీ, 2008 ఉత్తమ మహిళా తొలినటి ఓం శాంతి ఓం, మిర్చి మ్యూజిక్ అవార్డ్, 2020 జీ సినీ అవార్డులు, 2019 ఉత్తమ నటి మహిళా పద్మావత్, 2016లో లక్స్ జీ సినీ అవార్డ్స్ ఉత్తమ నటుడి ఫీమేల్ పీకు. ఇది దీపికా పదుకునే లైఫ్ స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.